హలో హాయ్ ఆల్, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు ఏవిఆర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి 2016లో లాంచ్ అయిన iPhone 7 2025లో తీసుకోవచ్చా. ఇప్పటికీ 9 years అవుతుంది. ఇంకా డే టు డే లైఫ్కి యూజ్ చేయొచ్చా అసలు. ఇలా అన్ని విషయాలు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ అయితే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఈ iPhone 7 లాస్ట్ 1.5 month నుంచి యూస్ చేస్తున్నా. OLXలో పర్చేస్ చేసా 4500కి. పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం మ్యాక్స్ 6000 లోపే పర్చేస్ చేయండి. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. ఇఫ్ ఇంటర్నల్ ఎక్కువగా ఉన్నా సరే 6000 లోపే పర్చేస్ చేయండి. ఎలా పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసా, లో టు హై మెథడ్ అని చెప్పేసి. మీరు ఎవరైనా చెక్అవుట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను, చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ అలానే పైన కార్డ్స్లో కూడా పెడుతున్నా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు A10 ఫంక్షన్ చిప్తో వస్తుందని. కానీ చాలా వరకు తెలియదు UPI యాప్స్ ఏవి వర్క్ అవ్వవని. ఎందుకంటే iOS 15తోనే ఆగిపోయింది వెర్షన్. ఒక్క UPI పేమెంట్స్ మాత్రమే వర్క్ అవ్వవు. ఈ PUBG, ఫ్రీ ఫైర్ లాంటి హెవీ గేమ్స్ లేదా యాప్స్ డౌన్లోడ్ చేస్తే మాత్రం స్లోగా లోడ్ అవుతాయి. అండ్ అలానే లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ చాలా ఈజీగా నోటీస్ చేస్తాం. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కొంచెం స్లోగా ఉంది కానీ మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ సిగ్నల్ ఇష్యూస్ ఏం లేవు. జియో సిమ్ సపోర్టబులే. కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను ఎక్కడ కూడా నోటీస్ చేసే అంతలా ఏం లేదు. అండ్ ఇప్పటికీ హోమ్ బటన్ చాలా స్పీడ్ ఉంది. నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఆ 3D టచ్ టెక్నాలజీ. అన్లాక్ చేస్తున్న ప్రతిసారి ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే డేలైట్లో తీసిన కొన్ని పిక్స్ చూడొచ్చు. బ్యాక్ క్యామ్ 12MP తీసిన పిక్స్ విత్ HDR అండ్ వితౌట్ HDR. HDRలో తీసిన పిక్స్ బాగా బ్రైట్ ఉన్నాయి, అలానే బాగున్నాయి. అండ్ అలానే డేలైట్లో తీసిన వీడియో చూడొచ్చు బ్యాక్ క్యామ్తో. ఇప్పుడు iPhone 7 బ్యాక్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. స్టెబిలైజేషన్ అయితే మీరైతే చూడొచ్చు. అండ్ అలానే నా వాయిస్ మీ వరకు ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటి అని కూడా చూడొచ్చు. అండ్ ఇంకేమైనా నాయిసింగ్గా ఏమైనా అనిపించినా సరే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఫ్రంట్ క్యామ్ బాగుందా, బ్యాక్ క్యామ్ బాగుందా అని. అండ్ ఇవి లో లైట్లో తీసిన పిక్స్ బ్యాక్ క్యామ్తో బాగానే వస్తున్నాయి, పర్వాలేదు. అండ్ అలానే లో లైట్లో తీసిన వీడియో చూడొచ్చు. హాయ్ ఆల్, ప్రెజెంట్ అయితే ఇప్పుడు iPhone 7 బ్యాక్ క్యామ్ లో లైట్ నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. నా వాయిస్ మీ వరకు ఎలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్యాన్ సౌండ్కి నా వాయిస్ మీకు క్లియర్గా వస్తుందా రావట్లేదా. అండ్ అలానే నాచ్ అనేది ఫ్రంట్ క్యామ్కి ఎక్కువగా ఉందా, బ్యాక్ క్యామ్కి ఎక్కువగా ఉందా, ఏది క్లియర్గా ఉందో మీరు ఈజీగా నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ 7MP తీసిన పిక్స్ చూడొచ్చు. కొన్ని డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది, పర్వాలేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ అలానే డే లైట్లో తీసిన ఫ్రంట్ క్యామ్ వీడియో ఇదే. ఇప్పుడు ప్రెజెంట్ iPhone 7 ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. స్టెబిలైజేషన్ చూడొచ్చు. అండ్ అలానే నా వాయిస్ మీ వరకు ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ క్యామ్ నచ్చిందా, బ్యాక్ క్యామ్ నచ్చిందా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా మీకు ఎలా క్యాప్చర్ చేస్తుందో ఒకసారి కూడా చెక్అవుట్ అయితే చేయొచ్చు. లో లైట్లో ఫ్రంట్ క్యామ్తో తీసిన పిక్స్ చూడొచ్చు. అంత బాగా ఏం రాలేదు కానీ పర్వాలేదు. ఇది లో లైట్లో తీసిన ఫ్రంట్ క్యామ్ వీడియో. హలో హాయ్ ఆల్, ప్రెజెంట్ అయితే ఇప్పుడు iPhone 7 ఫ్రంట్ క్యామ్ లో లైట్లో నుంచి షూట్ అయితే చేస్తున్నాం. నా వాయిస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్యాన్ సౌండ్ కానివ్వండి, ఆ ఫ్యాన్ సౌండ్ కన్నా నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా లేదా. అండ్ అలానే స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే నాచ్ అనేది, ఆ నాచ్ కన్నా నేను బాగానే క్లియర్గా కనిపిస్తున్నానా లేదా, డే లైట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లో లైట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, చూడొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 1960 mAh బ్యాటరీ. నేను మార్నింగ్ 9కి ఫుల్ ఛార్జ్ పెట్టుకొని బయటికి వెళ్తే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 10 ఉంటుంది ఛార్జింగ్. ఈ ఫోన్ ఓన్లీ కాల్స్ అండ్ టెక్స్ట్కి మాత్రమే యూస్ చేస్తున్నా. నాకు సెకండరీగా ఇంకొక ఫోన్ ఉంది కాబట్టి నాకు ఈ ఫోన్ ఈవినింగ్ వరకు వస్తుంది. లేదంటే ఇది హార్డ్లీ యూసేజ్ 3.5 hours వస్తుంది, మ్యాక్స్ 4 hours వస్తుంది. ఓన్లీ కాల్స్ అండ్ టెక్స్ట్కి మాత్రం తీసుకోవచ్చా ఫోన్ అంటే, తీసుకోవచ్చు. మంచి కంఫర్టబుల్ ఫోన్, చాలా బాగుంటుంది. ఆ హైట్ కానివ్వండి, మీరు ఆ నాకు మెయిన్లీ ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంటే చాలా ఇష్టం నాకు, అసలు బాగుంటుంది, తీసుకోవచ్చు. 2025లో సర్వైవ్ అయితే అవుతుంది. UPI యాప్స్ ఏవి వద్దు అనుకుంటే మీరు. సో UPI యాప్స్ మీకు కావాలి అంటే మాత్రం సెకండరీగా ఇంకొక ఫోన్ అయితే మెయింటైన్ చేయండి, అది బెటర్. ఇది సెకండరీగా యూస్ చేయండి. కానీ ఈ ఫోన్ హైట్ కానివ్వండి, మొత్తం డిజైన్ పరంగా మొత్తం అంతా మీకు చాలా బాగుంటుంది, మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, తప్పకుండా అయితే రెస్పాండ్ అయితే అవుతా. అండ్ మీరు వెనకాల చూస్తున్నట్లయితే అక్కడ ఒక బాక్స్ ఉంది కదా, అది iPhone 7 బాక్స్ కాదు, అది iPhone 8 బాక్స్. నెక్స్ట్ వీడియో అయితే iPhone 8 మీద చేద్దాం అనుకుంటున్నా. I'll show you. ఇది 2 days బ్యాక్ అయితే తీసుకున్నా, చూడొచ్చు. అండ్ మొత్తం సెటప్ అయితే చేసేసాను. ఇది iPhone 8, ఇది iPhone 7, చాలా సిమిలర్గా ఉంటాయి. కానీ iPhone 7 అనేది వర్త్బుల్లే, తీసుకోవచ్చు. బట్ మీరు తీసుకొని అనుకుంటే మాత్రం iPhone 7 బెస్టా, iPhone 8 బెటరా అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.